వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్ ఈ సెషన్లో మనం ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా సాంఘికీకరణం సోషలైజేషన్ అంటే ఏమిటి, గతంలో వాటిపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం సార్. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది సార్. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం సార్. మనం ఒకసారి పరిశీలించినట్లయితే సాంఘికీకరణం అంటున్నామండి. సో ఇక్కడ వాస్తవానికి ప్రతి మానవుడు కూడా సంఘజీవి సార్. సంఘజీవిగా ఉన్నటువంటి మానవుడు సామాజిక జీవిగా మారడానికి ఏ అంశము కీలక పాత్ర పోషిస్తుంది అంటే సాంఘికీకరణం అండి. అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే సో సాంఘికీకరణం అంటే ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలను విలువలను అన్నింటినీ కూడా అనుసరిస్తూ సమాజంలో ఉన్నటువంటి తన యొక్క గుర్తింపుని తన ప్రాధాన్యత ఆధారముగా ముందుకు వెళ్ళడానికి వ్యక్తికి ఉపయోగపడేది ఏమిటి అంటే సాంఘికీకరణ. ఈ సాంఘికీకరణకు సంబంధించి ఆచార్య ఆగ్బర్న్ అనే మహాశయుడు ఏమంటున్నాడంటే ప్రధానంగా సార్, ఒక వ్యక్తి సామూహిక ప్రమాణాలను అనుసరిస్తూ లేదా సమాజంలో అనుగుణముగా జీవించడానికి అభ్యసనం చేసే ప్రవర్తననే ఏమంటున్నామంటే సాంఘికీకరణం అంటున్నాడండి. ఎవరు? మనకి ఆచార్య ఆగ్బర్న్ అనే వ్యక్తి. అంటే ఇక్కడ ప్రధానంగా గమనిస్తే అతను ఏమంటున్నాడంటే సమాజంలో ఉండే సామూహిక ప్రవర్తన ఈ సామూహిక ప్రవర్తనను అభ్యసన చేయాలి. అంటే ఇది మనకి నేరుగా వారసత్వముగా జన్యుపరముగా జైవికముగా రాదు. మరి ఎలా అంటే కుటుంబము ద్వారా కానీ పరిసరాల ద్వారా కానీ సమవయస్క బృందాల ద్వారా కానీ లేదా మన సమాజంలో ఉండే కొన్ని వ్యవస్థల ద్వారా కానీ ఇది మానవునికి సంక్రమిస్తుంది అంటున్నాడు. ఎందుకు? వీడు ఇక్కడ చివరికి ఒక మాట అంటున్నాడు, అభ్యసన. సో అభ్యసనము అంటే ఇక్కడ ప్రధానముగా శిక్షణ ద్వారా కానీ అనుభవము ద్వారా కానీ మానవునికి వచ్చినది. మరటువంటి సామూహిక ప్రవర్తనని అభ్యసనము ద్వారా తీసుకురావాలి అంటే జైవికమైనది కాదు. సో లాస్ట్ టైం బిట్ ఏమిటంటే సాంఘికీకరణకు చెందని అంశం ఏది అన్నాడు సార్. లాస్ట్ ఆప్షన్లో వారసత్వము లేదా జైవికము అన్నాడు సార్. సో సాంఘికీకరణ అనేది జైవిక అంశము కాదు, బయలాజికల్ అంశము కాదు అండి. ఇది మన ఉండే పరిసరాల అనుగుణంగానే వస్తుంది. మరి ఇటువంటి సాంఘికీకరణం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి? సాంఘికీకరణ లక్షణాలు సార్, ఈ సాంఘికీకరణ అనేది నిరంతరమైనది. అంటే సార్ ప్రతి సందర్భములోను, అంటే ఇది ఒక పరిస్థితులకు మాత్రమే పరిమితమైనది, ఇది వేరొక పరిస్థితులకు పనికిరాదు అని చెప్పలేం. ప్రతి సమాజానికి భిన్నంగా ఉంటుంది, కానీ ప్రతి సమాజములోనూ ఈ సాంఘికీకరణ అనేది ఉంటుంది, నిరంతరమైనది. అదే విధముగా ఈ యొక్క సాంఘికీకరణ అనేది గతిశీలమైనదండి, అంటే మార్పులకు గురవుతూనే ఉంటుంది. సో ఏమంటాడంటే సాంఘికీకరణలో మన ప్రధానముగా సాంఘికీకరణ అభివృద్ధి అనే ఒక ప్రక్రియ ఉంటుంది. మరి సాంఘికీకరణ ప్రక్రియలో మనం ఏం చూస్తామంటే అభివృద్ధి ప్రక్రియలో సో అంటే గతము లేదా వర్తమాన అంశాలకి భవిష్యత్ కార్యకలాపాలని చర్య ప్రతిచర్యల ద్వారా సమకూరుస్తూ సమన్వయపరుస్తూ మన సాంఘికీకరణాన్ని మన విధానాలని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. మరి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ప్రతి సాంఘికీకరణ దేనికి గురవ్వాలి? మార్పుకు గురవ్వాల్సి ఉంటుందండి. అదే విధముగా సాంఘికీకరణ అనేది ఎల్లప్పుడూ కూడా చేతన లేదా అచేతన రూపాలలో ఉంటుందండి. ఎక్కువగా ప్రజలతో ప్రజాస్వామ్య ఉపగమమును లక్షణాల ఆధారముగా ఉంటుంది ఈ సాంఘికీకరణం అనేది. మరి ఈ సాంఘికీకరణ ప్రక్రియ జరిగే సందర్భములో ఎటువంటి అంశాలు మనకి అవసరము అని మనం గమనించినట్లయితే ప్రధానముగా మనకి సమాజములోకి అనగా ఒక సగటి మానవుడికి సమాజములో ఉన్నటువంటి విలువలతో సంస్కృతితో ఆచార సంప్రదాయాలతో
లేదా సమాజములో ఉండే ప్రమాణాలతో మమేకమై వ్యక్తి సమాజంలో ఎలా రాణించగలుగుతున్నాడు అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది మనకి ఇక్కడ ఉద్దేశం అండి. మరి ఇటువంటి సాంఘికీకరణ ప్రక్రియ అభివృద్ధిలో ప్రధానంగా మనకి ఎన్ని విధాలుగా చెప్తున్నామంటే ఇక్కడ 4 రకాలుగా చెప్తున్నాం సార్. అవి ఏమిటి అంటే, ఒకటి ప్రాథమిక సాంఘికీకరణ, 2 ప్రాగుప్తిక లేదా ఊహాత్మక సాంఘికీకరణ, అదే విధముగా సాంఘికీకరణ అభివృద్ధి. సో అండ్ మోస్ట్ 4th వన్ ఏమంటే సాంఘికీకరణ లేదా పునః సాంఘికీకరణ అంటాడండి. పునః సాంఘికీకరణ. సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో ప్రాథమిక సాంఘికీకరణ అంటే ఏమిటంటే, పిల్లవాడు తన యొక్క బాల్య దశలో ఎటువంటి అంశాలనైతే తన కుటుంబము ద్వారా, తన తల్లిదండ్రుల ద్వారా ఎటువంటి అంశాలనైతే నేర్చుకునే ప్రయత్నం చేస్తాడో వాటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే ప్రాథమిక సాంఘికీకరణ అంటున్నామండి. ఓకే సార్. మరి ఇక్కడ ఊహాత్మక సాంఘికీకరణ అంటే, పిల్లవాడు తన బాల్యములో ఉన్నప్పుడు కొన్ని ఆటలు ఆడుతాడు. ఈ ఆటలు అనేవి ప్రాథమిక సాంఘికీకరణలో ఏవైతే తనకి ప్రభావవంతంగా తన కుటుంబ వాతావరణంలో కానీ తన పరిసర వాతావరణంలో కానీ ఏ అంశాలైతే తనకి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయో ఆ పాత్రను పోస్తూ తన వలె ఇతను కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ఏ సాంఘికీకరణ అంటే ఊహాత్మక సాంఘికీకరణ. మరి సాంఘికీకరణ అభివృద్ధి అంటే ఏమిటంటే సార్, ప్రస్తుతము నాకు భవిష్యత్ చర్య కార్యకలాపాలని సమన్వయపరుస్తూ మన సంస్కృతి సంప్రదాయాలని అభివృద్ధి పదములోకి తీసుకువెళ్ళేదే ఈ సాంఘికీకరణ అభివృద్ధి. మరి పునః సాంఘికీకరణ అంటే ఏమిటి సార్? ముందు ప్రారంభంలో చెప్పుకున్నాం, ప్రతి సమాజంలో కూడా సమాజానికి ఈ యొక్క సాంఘికీకరణం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశానికి వలస వెళ్ళే సందర్భంలో అతడు తన సాంఘికీకరణ అంటే ఒక సమాజం అంటే ఎక్స్ అనే సమాజంలో ఉన్నాడు సార్, ఇతడు వై అనే సమాజంలోకి వెళ్ళడం జరిగింది. ఎక్స్ అనే సమాజంలో ఉండే సాంఘికీకరణ విలువలు సంస్కృతి సంప్రదాయాలని వై అనే సమాజానికి అనువర్తింపచేస్తూ వై అనే సమాజంలో ఉన్న అంశాలని ఎక్స్ అనే సమాజ అంశాలతో ఇతడు ఏకీభవిస్తూ కలుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో జరిగేది ఏది అంటే పునః సాంఘికీకరణ అంటున్నామండి. సాంఘికీకరణ ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే 4 రకాలుగా జరుగుతుంది. ఏమేమిటంటే ప్రాథమిక, ఊహాత్మక, సాంఘికీకరణ అభివృద్ధి, పునః సాంఘికీకరణ. మరి ఈ అంశంపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూద్దామండి. సార్ మన ప్రజెంట్ గమనించట్లయితే మన యాప్ నందు పేపర్ 1 అండ్ పేపర్ 2కి 1999K 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది అండి. ఇందులో ప్రధానముగా 75,000 బిట్స్ మనకి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సార్, ప్రధానంగా గమనించవచ్చు. చూడండి, ఫస్ట్ బిట్, సాంఘికీకరణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటున్నాడండి. సాంఘికీకరణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే పాఠశాలలో చేరినప్పుడు, యుక్త వయస్సులో ఉన్నప్పుడు, జననము నుండి, ఉద్యోగంలో చేరినప్పుడు. సాంఘికీకరణ ప్రక్రియ అనేది ప్రతి పిల్లవానికి కూడా పుట్టుక నుండే జననము నుండి మరణం వరకు కూడా కొనసాగుతుంది అండి. ఇక్కడ డైరెక్ట్ బిట్ సార్ ఇది. సాంఘికీకరణ బై బర్త్ ప్రతి వ్యక్తిలో ఉంటుందండి. ఆప్షన్ సి అన్నమాట ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అందుకే మనం ప్రధానంగా గమనిస్తే సాంఘికీకరణ తల్లి గర్భము నుండే ప్రారంభమవుతుందని కొంతమంది అంటుంటారండి. అంటే పిల్లవాడు 7వ నెలలో ఉన్నప్పటి నుండే తల్లి యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఆచార అలవాట్లు అనేవి పిల్లవానిపై ప్రభావం చూపుతూ ఉంటాయని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సాంఘికీకరణకు ప్రాథమిక సాధనం ఏది అంటున్నాడండి. ఇక్కడ ఏజెన్సీ అంటున్నాడు. ఇక్కడ గమనించాలి సార్, సాంఘికీకరణకు ప్రాథమిక పాత్ర ఏమిటి అంటే ఆన్సర్ మారుతుంది సార్. ఇక్కడ వాడు పాత్ర అనలేదు, ఏజెన్సీ, సాధనము, వ్యవస్థ అంటున్నాడు. కొన్ని సందర్భాలలో సాధనం అనేవాడు సార్ వ్యవస్థ అంటాడు. ఇక్కడ పాఠశాల, కుటుంబం,
మీడియా, మత సంస్థ, ఈ 4 కూడా ప్రతి వ్యక్తి యొక్క సాంఘికీకరణలో కీలక పాత్ర పోషిస్తాయండి. కానీ వాడు అడిగింది ఏమిటంటే బేసిక్ ఫండమెంటల్ ఏమిటని అడుగుతా ఉన్నాడు. సార్ పిల్లవానికి తన కుటుంబమే తొలి సాంఘికీకరణకు వ్యవస్థ అండి. ఈ కుటుంబంలో తొలి సాంఘికీకరణ పాత్ర ఇండివిజువల్గా అడిగినప్పుడు తల్లి తరువాత తండ్రి తరువాత సోదరులు ఎవరైనా ఉంటే వారి తరువాత కుటుంబంలో ఉండే పెద్దల యొక్క ప్రభావం అనేది ఉంటుందండి. మరి వ్యవస్థలలో ఈ యొక్క ఏజెన్సీల పరంగా మనం చూసినప్పుడు కుటుంబానికి ప్రాథమిక పాత్ర, పాఠశాలకు 2వ అంశముగాను, మత విధానాలు 3, సోషల్ మీడియా 4 అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ 4గింటిలో వరుస క్రమంలో పెట్టండి అంటాడు సార్. అప్పుడు మనం తప్పనిసరిగా ఆర్డర్ కావాలి. బట్ ఇక్కడ మనకు అడిగింది ప్రాథమిక వ్యవస్థ ఏజెన్సీ ఏమిటి అంటున్నాడు, ప్రైమరీ ఏజెన్సీ. ఆన్సర్ ఏమవుతుందంటే కుటుంబం. సో వ్యక్తులైతే తల్లి తర్వాత తండ్రి, సోదరులు, కుటుంబంలో ఉండే పెద్దల తర్వాత పాత్ర. ఓకే సార్, సెకండ్ బిట్ బి అండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే పాఠశాల సమాజానికి సూక్ష్మ రూపము అని చెప్పినది ఎవరు అంటున్నారండి. పాఠశాల అనేది సమాజం యొక్క సూక్ష్మ రూపము అని ఎవరు చెప్పారని మనకు అడుగుతూ ఉన్నాడు సార్. ప్రధానంగా ఆప్షన్ ఏ రూసో, ఆప్షన్ బి జాన్ డ్యూయి, ఆప్షన్ సి ఫ్రోబెల్, ఆప్షన్ డి ఫెస్టాలజీ సార్, ఫెస్టాలజీ. ఇక్కడ మనం గమనిస్తే పాఠశాల సమాజానికి సూక్ష్మ రూపము అని చెప్పిన వాడు ఎవరంటే జాన్ డ్యూయి అండి. అంటే సమాజంలో ఉండే అన్ని అంశాలు కూడా చిన్నగా పాఠశాలలో కనిపిస్తాయి కాబట్టి పాఠశాల అనేది ఒక చిన్నపాటి సమాజము అని మనకు చెప్పిన వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయి. సో ఆప్షన్ బి అండి ఇక్కడ. నెక్స్ట్ మనం గమనించటే సమాజ విలువలను ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేసే ప్రక్రియ అంటున్నాడండి. సమాజంలో ఉండే విలువలు ఒక తరము నుండి మరొక తరానికి, 1 జనరేషన్ టు అనదర్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసేవి ఏమిటి అంటున్నాడండి. సో సాంఘికీకరణమా, బోధన, మూల్యాంకన, పరిశీలన అంటున్నాడండి. సరే గమనించాలి సార్, ఇక్కడ మనకి ఏమైనా కూడా ఇప్పుడు నా తల్లిదండ్రుల నుండి లేదా నా మత పెద్దల నుండి, నా కుటుంబ పెద్దల నుండి వచ్చింది అంటే అది కేవలం సాంఘికీకరణ మాత్రమేనండి. సో మా కుటుంబంలో ఇటువంటి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, ఇవి నువ్వు కొనసాగించాలని చెప్తూ ఉంటారు ప్రారంభంలో. మన కుటుంబానికి ఉండే విలువ ఇది, మన కుటుంబం యొక్క పాత్ర ఇదని మనం గుర్తు చేస్తూ ఉంటారు. దేనిలో భాగముగా? సాంఘికీకరణలో భాగముగా. అంటే ఒక తరము నుండి మరో తరానికి బదిలీ చేసే ప్రక్రియలో ఎవరు క్రియాశీలక పాత్ర పోషిస్తారంటే సాంఘికీకరణ. మరి మీరు అడగవచ్చు సార్ పాఠశాలలో బోధన ద్వారా అన్ని అంశాలు కూడా ట్రాన్స్ఫర్ అవ్వవు. ముఖ్యముగా బోధన ద్వారా అభ్యసనలో అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబంధించి మాత్రమే జరుగుతుంది. ఆ బోధనలో ఎటువంటి ప్రవర్తన మార్పులు వచ్చాయో చెప్పేదే మూల్యాంకనం. ఓకేనండి. సో ఆ ప్రవర్తన అనేది కొనసాగుతూ ఉందా లేదా చెక్ చేసేదే పరిశీలన. బట్ ఇక్కడ అడిగింది ఒక తరం నుండి మరో తరానికి బదిలీ చేసే ప్రక్రియ అన్నాడు కాబట్టి సాంఘికీకరణ అండి. సో నెక్స్ట్ మనం గమనిస్తే సాంఘికీకరణలో ముఖ్య పాత్ర పోషించని అంశము సార్ గమనించాలి. పోషించని డస్ నాట్ ప్లే, కానిది అడుగుతున్నాడు సార్. కుటుంబము, పాఠశాల, స్నేహితులు, వారసత్వము. సార్ కొన్ని సందర్భాలలో దీనికి ఏమంటాడంటే జైవిక అంశాలు అంటాడండి. జైవిక అంశాలు, బయలాజికల్ ఫ్యాక్టర్స్ అని అడుగుతూ ఉంటాడు సార్, గమనించాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ కుటుంబము, ఆప్షన్ బి పాఠశాల, ఆప్షన్ సి స్నేహితులు, ఆప్షన్ డి వారసత్వం లేదా జైవిక అంశాలు, బయలాజికల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ సాంఘికీకరణలో ముఖ్య పాత్ర పోషించని నాట్ అంటున్నాడండి. సో కుటుంబము, పాఠశాల, స్నేహితులు, సమవయస్క బృందాలు, మీడియా, కుటుంబ పెద్దలు వీళ్ళంతా కూడా పాత్ర పోషిస్తారు. పోషించినది ఏదైనా ఉంది అంటే ఇన్ ద ఫ్యాక్టర్ సోషలైజేషన్లో ఏమి పాత్ర ఉండదు, ఏమి గుర్తింపు ఉండదు అంటే ఈ యొక్క జైవిక అంశాలకు, వారసత్వ అంశాలకు ఉండదండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో డి. ఓకే సార్. సరే చూడండి, స్టేట్మెంట్ కంక్లూజన్ టైప్ అడుగుతా ఉన్నాడు. మాధ్యమాలు, మీడియా సాంఘికీకరణలో పాత్ర వహించవు అంటున్నాడండి.
వహించవు అంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. వాస్తవానికి ప్రతి వ్యక్తి సాంఘికీకరణలో కూడా మీడియా యొక్క పాత్ర అనేది ఉంటుంది, వీడు ఉండదు అన్నాడు కాబట్టి తప్పండి. సో ఇక్కడ మనం ఎలిమినేట్ చేయొచ్చు. రెండూ సత్యాలు అన్నాడు, ఏ తప్పు కాబట్టి తీసేయండి. రెండూ సత్యాలు అన్నాడు, ఇది తీసేయండి. ఏ సత్యం అన్నాడు, తప్పు కాబట్టి ఏ అసత్యం, ఇది ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. టీవీ ఇంటర్నెట్ సామాజిక విలువలను ప్రభావితం చేస్తాయి సార్. టీవీ ఇంటర్నెట్ అనేవి సామాజిక విలువల్ని ప్రభావితం చేస్తాయి సార్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన యువత అనేది ప్రస్తుతము ధరిస్తున్న వస్త్రధారణ కానీ, మనం పాటిస్తున్న విలువల యొక్క ప్రభావం అనేది, మన చేతిలో ఉండే సెల్ ఫోన్, మన చుట్టూ ఉన్నటువంటి మాస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా ప్రభావవంతంగా ఉంది. అదే చెప్తున్నాడు, టీవీ ఇంటర్నెట్ సామాజిక విలువలని ప్రభావితం చేస్తాయి. ఎస్, ఇక్కడ ఆర్ రైట్ అండి, ఆర్ సత్యం అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సరే, ఈ సెషన్లో మనం ప్రధానముగా సాంఘికీకరణ అంటే ఏమిటి, సాంఘికీకరణ యొక్క ఎన్ని రకాలుగా జరుగుతుంది, అదేవిధముగా గతంలో వాటిపై వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.